మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నామో మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కీలక ఆదేశాలు రావడం జరిగింది. సిపి గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు అయితే నిర్వహించాలి అని చెప్పేసి చెప్పిన దాంట్లో ఇప్పటికే ఎన్టీఆర్ సర్కిల్లో మనం ఉన్నాము. మెయిన్గా ఇది చాలా పెద్ద ప్రధాన కూడలిగా చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళు మెయిన్గా ఎస్ఐ అధికారులతో సహా దాదాపు ఒక 8 మంది కానిస్టేబుల్లతోని వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా దొంగ పనులకు సంబంధించి పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మెయిన్గా ఏదైతే బుల్లెట్ వెహికల్స్కి సంబంధించి కూడా హెవీ సౌండ్ వైలేషన్ కిందికి వస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే సైలెన్సర్లను వాటిని అన్ని స్వాధీనం చేసుకొని వాటికి సంబంధించి రోడ్ రోలర్తోని తొక్కించడం జరిగింది. సో ఇప్పటికే డాక్యుమెంట్ లేని వారికైతే ఈ చలన్స్ వేసేసి వాళ్ళు పంపించేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పటికే ప్రతి ప్రధాన కూడలి ఏదైతే మనకి నిఖిల్ సాయి చౌరసా కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్ చౌరసా, మెయిన్గా బైపాస్ సిగ్నల్ అండ్ ఈ ఎన్టీఆర్ సర్కిల్కి సంబంధించి కూడా చాలా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు అనేది మనకు తెలుస్తూనే ఉంది. సో మెయిన్గా మైనర్ డ్రైవింగ్కి సంబంధించి కూడా నిఘా పెట్టడం జరిగింది. మెయిన్గా యాక్సిడెంట్లు మైనర్ల వల్లే జరుగుతున్నాయి అని చెప్పేసి తెలిసిన తర్వాతనే ఏదైతే మైనర్లకు సంబంధించి కూడా ఎవరైనా వస్తున్నారు అని చెప్పేసి అనగానే వాళ్ళని క్యాచ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పటికే చాలా వెహికల్స్ని కూడా ఏదైతే డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటికి సంబంధించి కావచ్చు అండ్ మనకి వితౌట్ హెల్మెట్ కావచ్చు, ప్రతిదానికి డాక్యుమెంట్ సరిగ్గా లేదు అని చెప్పేసి అని అనుకుంటే మెయిన్గా సీజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో చూడొచ్చు, ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఎస్ఐ స్థాయి అధికారులు అదేవిధంగా 5-6 కానిస్టేబుల్లతోని ఈ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చలాన్ చేసే పంపిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పటికే జిల్లాలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించిన తర్వాత మెయిన్గా చాలామంది త్రిబుల్ రైడింగ్ చేసే వాళ్ళకి కూడా ఏదైతే రోడ్లపైనకి వస్తున్న వాళ్ళపైన నిఘా పెడతా ఉన్నారు. మెయిన్గా సీసీ కెమెరా నిఘాలో కూడా ఈ చలాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెయిన్గా మనకి విజువల్స్ చూసుకోవచ్చు. కొంతమంది సిగ్నల్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్ట్స్ ఏదైతే మనకి ఎన్టీఆర్ స్టాచ్యూకి సంబంధించిన సర్కిల్లో వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అనగానే చాలామంది వెనక్కి తిరిగి అంటే రాంగ్ రూట్లో వాళ్ళు యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతున్నారు వెహికల్స్. సో అట్లా చేయడం కూడా అది యాక్సిడెంట్కి దారి తీస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే సిపి కమలేశ్వర్ గారు కూడా మనకి చాలా ప్రెస్ మీట్లలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే త్రిబుల్ రైడింగ్ అదేవిధంగా మెయిన్గా ఎవరైతే మైనర్ వాళ్ళకి అసలు బైక్సే ఇవ్వద్దు అని చెప్పినా కూడా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు షాప్కి వెళ్ళేటప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలోనే చిన్న తప్పిదాలు కాస్త చాలా పెద్ద యాక్సిడెంట్స్కి దారితీస్తున్నాయి, చాలా మరణాల సంఖ్య పెరిగిపోతుందని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనం లైవ్లో చూసుకోవచ్చు. అక్కడ వెహికల్ ఒకటి ఇక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుందనగానే వాళ్ళు యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ చూడొచ్చు మొత్తం. సో అట్లా చేయడం వల్ల ఎవరైతే కరెక్ట్ రూట్లో వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు డాష్ చేయడం వల్ల వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. మనం చాలా వీడియోస్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. నెట్టింట చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. సో పోలీస్ అధికారులను చూసిన వెంటనే వాళ్ళు ఎంత పెద్ద హైవేనైనా కూడా వాళ్ళు యూటర్న్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోతున్నారు. అదే టైంలో ఆ సైడ్ నుంచి వేరే వెహికల్ రావడము, ఆ వెహికల్ కింద పడి చాలామంది చనిపోతున్న సిచ్యువేషన్స్ మనము రోజు చూస్తూనే ఉన్నాము. సో మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉంటాయి కాబట్టి ఎవరైతే 2 వీలర్ పైన డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కార్లో వెళ్ళేటప్పుడు అతివేగంగా వెళ్లకుండా సీట్ బెల్ట్ పెట్టుకొని ధరించి మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు ఇప్పటికే చెప్తూనే ఉన్నారు. సో మెయిన్గా ఇప్పటికే సిపి గారి ఆదేశాల మేరకు ఇట్లాంటి డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము అని చెప్పేసి పోలీస్ అధికారుల నుంచి వస్తున్న రెస్పాన్స్. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్, బాలు, సుమన్ టీవీ.